హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ అండి. పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోండి. తర్వాత 10-12 మిర్చీలు కట్ చేసుకొని నూనెలో వేయించుకోండి. దానిలో కాస్త జీలకర్ర, మిరియాలు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కాస్త వేగాక మనం ముందుగా కడిగేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. అలా వేసుకున్నాక వీటిని కూడా చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో కాస్త ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇవన్నీ చక్కగా ఉడికిన తర్వాత కాస్త చల్లారబెట్టి మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని 3 స్పూన్స్ల ఆయిల్ వేసుకోండి. నూనె కాస్త వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు దాంట్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మరో గిన్నె పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాక నూనె కాస్త వేడెక్కాక కాస్త సాజీరా, కాస్త కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కాస్త పసుపు మరియు కారం కూడా వేసుకోండి. ఇవన్నీ కాస్త మగ్గాక మిక్సీలో వేసుకున్న పాలకూర ఉంది కదండి, దాంట్లో వేసి కలుపుకోండి. దీంట్లో మనం కాసిన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ కూడా వేసుకోండి. ఇప్పుడు కాస్త కొబ్బరి పొడి, కాస్త ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోండి. చివరగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ పైన మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూతపై కాస్త కసూరి మేతిని వేసుకోండి. ఇప్పుడు మూత వేడెక్కడం వల్ల కసూరి మేతి చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఇలా ఫ్రై అయిపోయిన కసూరి మేతిని చక్కగా క్రష్ చేసుకోవాలి. ఈ విధంగా క్రష్ చేసిన కసూరి మేతిని కర్రీ పై నుంచి వేసుకోండి. కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ను ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, మన పాలక్ పన్నీర్ రెసిపీ. గుమగుమలాడే పన్నీర్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.